నా పేరు చంద్రశేఖర్ అండి. ఇది నర్సింగాపురం విలేజ్, వనపర్తి డిస్ట్రిక్ట్లో వస్తుంది. ఇది మాది 32 ఎకరాల ఆర్గానిక్ ఫామ్ అండి. ఇక్కడ మనం ఒక 25 రకాల పంటలు వేస్తున్నాము. అక్కడ చూస్తే అక్కడ వరి ఉంది. తర్వాత ఇటు పక్కన సజ్జలు, జొన్నలు, ఒక 25 రకాల కూరగాయలు కూడా వేస్తున్నాము. అన్ని రకాల కూరగాయలు. ఇది మేము రౌండ్ ఇయర్ పండిస్తామండి. అంటే ఈ పంట అయిపోగానే మళ్ళీ వేస్తూ ఉంటాము. సో ఇది కంటిన్యూస్గా పండిస్తూ ఉంటాము. ఇదంతా మేము ఆర్గానిక్ పద్ధతి, అంటే సేంద్రియ పద్ధతిలో పండిస్తున్నామండి. ఇప్పుడు సేంద్రియ పద్ధతి అంటే ఏంటంటే, మనము ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ, అంటే కెమికల్ ఫర్టిలైజర్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వాడమండి. ఈ కెమికల్ వీడిసైడ్స్, హెర్బిసైడ్స్ ఇవేమీ వాడము. ఇది పూర్తిగా న్యాచురల్ మెటీరియల్స్. అంటే మనకు ఇప్పుడు ఫర్టిలైజర్స్ కోసం మనం వాడేది ఒకటి ఏంటంటే పశువుల ఎరువులు, కొంత కోడి ఎరువు, తర్వాత గొర్రెల ఎరువు ఇవి వాడతాము. అవి కాకుండా బయో ఫర్టిలైజర్స్ అంటే ఇప్పుడు నైట్రోజన్ కోసం ఎజోటోబాక్టర్, ఎజోస్పెరిలం, తర్వాత ఫాస్ఫోబాక్టీరియా, తర్వాత పొటాష్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, ఇట్లాంటి బయో ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటామండి. అది కాకుండా కెమికల్స్ అనేది మనం అంటే మన రెగ్యులర్ యూరియా, పొటాష్ ఇట్లాంటి కంప్లీట్గా వాడము. ఓన్లీ బయో ఫర్టిలైజర్స్ వాడుతూ ఉంటాము. ఈ పురుగు మందులు కూడా వాడమండి మనం. ఇప్పుడు మనం మోనోక్రోట్ ఫాసిల్ కానీ, ఫాస్ఫామిడాన్ ఇట్లాంటివి కూడా కంప్లీట్గా వాడమండి. మనం వాడేదల్లా నీమ్ ఆయిల్, అంటే వేప కషాయాలు, తర్వాత రకరకాల కషాయాలు మనమే తయారు చేసుకుంటాం. అంటే ఇప్పుడు బ్రహ్మాస్త్రము, జీవామృతము, తర్వాత అగ్నియాస్త్రం ఇట్లాంటివి తయారు చేసుకుంటూ ఉంటాము. మనకి ఇక్కడ వేప చెట్లు, సీతాఫలం చెట్లు అవన్నీ ఉంటాయి. వాటి నుంచి ఆకులు అవి తీసుకొచ్చి తయారు చేయడం. తర్వాత మనకు చాలా పద్ధతులు ఉన్నాయండి. దాంట్లో కషాయాలు తయారు చేసే పద్ధతులు ఉన్నాయి. దాని ప్రకారం తయారు చేసి అవే వాడుతూ ఉంటాము. ఇకపోతే వీడిసైడ్స్ కూడా వాడమండి. వీడిసైడ్స్ అంటే మనం మామూలుగా కలుపు నివారణ మందులు వాడుతూ ఉంటారు జనరల్గా కెమికల్ ఫార్మింగ్లో. అది కూడా మనం వాడము. అయితే దీనివల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా మనము మనుషులతోటి, అంటే మాన్యువల్గా ఇవన్నీ తీయాల్సి ఉంటుంది. గడ్డి తీయడం అనేది ఒకటి మనకి చిన్న చిన్న మిషన్లు ఉంటాయండి, దాంతో తీస్తూ ఉంటాము, పెట్రోల్ డీజిల్ తోటి నడిచేటివి. అది కాకుండా ఈ చెట్ల మధ్యలలో అవన్నీ గడ్డి తీయడానికి కూడా మనుషుల్ని వాడి మనకు కొద్దిగా అంత కెమికల్స్ని కంప్లీట్గా వాడకుండా చేస్తామండి. ఇకపోతే మల్చింగ్, తర్వాత కవర్ క్రాపింగ్ ఇలాంటివి కూడా చేస్తాం. మల్చింగ్ ఏంటంటే మొక్కల మొదట్లో గడ్డి ఇట్లాంటివి తెచ్చేసి మనకు గడ్డి ఒకటి ఏంటంటే వాటర్ కన్జర్వ్ చేస్తామండి, నీళ్ళు ఎక్కువ వాడకుండా. అలాగే గడ్డి రాకుండా కూడా ఆపుతుంది. అవి కొద్దిగా చేస్తూ ఉంటాము. తర్వాత పురుగులకు మనం అక్కడక్కడ మీకు కనపడుతూ ఉంటాయి, మనం లింగాకర్షక బుట్టలు కూడా వాడుతూ ఉంటామండి. అంటే రకరకాల ప్రత్యేకమైన ఒక్కొక్క పురుగు ఒక్కొక్క రకమైన కెమికల్ ఫెరమోన్స్ దొరుకుతూ ఉంటాయి. వాటిని రకరకాలుగా పెడతా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫన్నెల్ ట్రాప్స్ ఉన్నాయి మనకి. అట్లనే అక్కడ చూస్తే మీకు చిన్న బాక్సెస్ కనపడుతూ ఉంటాయి ఫ్రూట్ ఫ్లైస్కి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడి పురుగులను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఆర్గానిక్ పద్ధతిలో ఇవన్నీ చేస్తే కూడా మనకి కొంత ఖర్చు ఎక్కువ అవుతుందండి. ఎందుకంటే మాన్యువల్ లేబర్ ఇప్పుడు చాలా ఖరీదుతో కూడుకున్న విషయం. సో గడ్డి తీయడానికి కానీ, లేదా మనుషులతోటి చెక్కించడానికి దానికి ఖర్చు బాగానే అవుతుంది. ఈ వీడిసైడ్స్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. కాబట్టి కొద్దిగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో ఖర్చు అనేది మాత్రం మా వరకు కొద్దిగా ఎక్కువనే ఉంటుందండి. అట్లానే కెమికల్స్ కూడా వాడనందువల్ల ఒక్కొక్కసారి మనకు చాలా వరకు పురుగులను మనం కంట్రోల్ చేయగలుగుతాం. చాలా వరకు పురుగులు కానీ, తెగుళ్ళు కానీ మనం కంట్రోల్ చేయగలుగుతాం. కానీ కొన్ని ప్రత్యేకమైన పురుగులు, తెగుళ్ళు మాత్రము ఈ ఆర్గానిక్ పద్ధతుల్లో కంప్లీట్గా కంట్రోల్ చేయలేము. సో కొంతవరకు మనకు రెగ్యులర్ ఎన్పీకితో పోల్చుకుంటే ఒక్కొక్కసారి మనకు కొంత ఈల్డ్ తగ్గుతుంది. కాబట్టి దానివల్ల ఖర్చు కొద్దిగా పెరుగుతుంది. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఎందుకు ఎక్కువ రేటు ఉన్నాయి? ఎందుకంటే ఒకటి ఏంటంటే మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే పెంచడానికి మనకు కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుందండి. అట్లనే రెండో విషయం ఏంటంటే డెలివరీ కూడా మనకు కొద్దిగా ఖర్చుతో కూడిన పని. ఇప్పుడు మనము రెగ్యులర్ వెజిటబుల్స్ అనుకోండి, ఈ మార్కెట్లో మనం ఇచ్చేస్తాము, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. కాకపోతే ఆర్గానిక్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా కస్టమర్కి అందేటట్టు చేయాలి. క్వాంటిటీస్ తక్కువ ఉంటాయి కాబట్టి దాని మీద డెలివరీ ఖర్చు కూడా మనకు ఆర్గానిక్లో కొద్దిగా ఎక్కువ ఉంటుందండి. ఇవి కొద్దిగా జనరల్గా ఆర్గానిక్లో ఎందుకు ఖర్చు ఎక్కువ వస్తుందంటే ఇది ఒక రీజను. అయితే ఆర్గానిక్లో బెనిఫిట్ అనేది మాత్రం చాలా ముఖ్యమండి. ఇప్పుడు దీనిలో కెమికల్స్ అనేది ఇప్పుడు ఈరోజు చూస్తే మనకు మార్కెట్లో దొరికే వాటిల్లో చాలా వరకు కెమికల్స్తో ప్రొడ్యూస్ చేసినాయి. కాబట్టి దాంట్లో మనం ఏదైతే మొక్కల మీద జల్లుతున్నామో లేదా పండ్ల మీద జల్లుతున్నామో అది పండ్లలోకి, మొక్కలలో కూడా వెళ్ళేసి దాని రెసిడ్యూస్ ఉంటాయండి. రెసిడ్యూస్ వల్ల ఇంపాక్ట్స్ ఏంటి, మన హ్యూమన్ హెల్త్కి ఏంటి ఇంపాక్ట్స్ అనేవి కంప్లీట్గా మనకి ఈరోజు అండర్స్టాండింగ్ లేకపోయినప్పటికీ రకరకాల క్యాన్సర్లు, రకరకాల డిసీజెస్ అన్నీ ఈ కెమికల్స్ మూలంగా వస్తున్నాయి అనేది చాలా సైంటిఫిక్ స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయండి. సో అందువల్ల ఈ ఆర్గానిక్ ప్రొడ్యూస్ తినడం వల్ల మనం దాన్ని కట్అవుట్ చేసి ఇప్పుడు మనకు బిహెచ్సి లాంటివి ఉన్నాయండి, బిహెచ్సి, డిడిటి లాంటివి
బాడీలో అక్యూములేట్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల ఈరోజు అవి బ్యాన్ అయిపోయినాయి. మోనోక్రోటోఫాస్ ఒక 20 సంవత్సరాల ముందు ప్రతి యూనివర్సిటీ నుంచి మోనోక్రోటోఫాస్ మనం రెగ్యులర్గా రికమెండ్ చేసేవాళ్ళం. ఈ రోజు ఏమవుతుందంటే మోనోక్రోటోఫాస్ అనేది కంప్లీట్గా యూజ్ చేయకూడదని బ్యాన్ చేస్తున్నారు. సో మనకి విజ్ఞానం పెరిగే కొద్దీ మనం వాడే కెమికల్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుస్తూ ఉన్నాయి. కొన్ని కెమికల్స్ వల్ల కొన్ని కంప్లీట్గా కొన్ని బర్డ్స్ లాంటివి కూడా అంతరించిపోయిన ఇన్ఫర్మేషన్ మనకి తెలుసు. సో దానివల్ల మనము ఆర్గానిక్ షిఫ్ట్ అవ్వడం అనేది చాలా ఉత్తమం. అయితే ఆర్గానిక్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఒకటి, ప్రొడక్షన్ కొన్ని విధాలుగా తగ్గుతుంది, పురుగులు ఖర్చు పెరుగుతుంది కొంచెము. తర్వాత ఇంకొక ఇబ్బంది ఏంటంటే ఈరోజు కంప్లీట్గా మనకి సైంటిఫిక్ నాలెడ్జ్ బేస్ లేదండి ఆర్గానిక్ ప్రొడక్షన్ మీద. ఈ ఆర్గానిక్ ప్రొడక్షన్లో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఆర్గానిక్ ప్రొడక్షన్లో మనకి ఈ మందులు వేసినంత చెట్టు గ్రోత్ కానీ లేదా దాంట్లో దిగుబడి కానీ అన్ని సందర్భాలలో ఉండదండి. కొన్ని సందర్భాలలో మామూలు ఫర్టిలైజర్స్ వేసిన దానికంటే కొద్దిగా తక్కువ వస్తుంది. తర్వాత పంట కూడా మనకి ఫర్టిలైజర్స్ కెమికల్స్ కొట్టినప్పుడు వచ్చినంత పర్ఫెక్ట్ అపియరెన్స్ కూడా మనకు ఒక్కొక్కసారి ఆర్గానిక్ వాటిలో ఉండదు. కొన్ని కాయల మీద ఒక గీతనో కొన్ని కాయల్లో ఒక పురుగో ఇవన్నీ కూడా రావడం సర్వసాధారణం. అయితే ఏంటంటే క్వాలిటీ వైజ్ చూసుకుంటే అటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా క్వాలిటీ వైజ్ డెఫినెట్గా మామూలు కెమికల్ ప్రొడక్షన్ కంటే కూడా చాలా మంచిదండి, కెమికల్ ప్రొడ్యూస్ కంటే చాలా మంచిది. తర్వాత ఇంకొన్ని ఇబ్బందులు ఏంటంటే కొన్ని రకాల పురుగులను మనం ఆర్గానిక్లో కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇది మా ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను. ఈ దోస జాతిలో వచ్చే మస్కమిలన్ మీద ముఖ్యంగా వచ్చే ఎర్ర పెంకు పురుగులు, కుక్కర్బుడ్ బీటిల్స్ వస్తాయండి. ఈ 3 రకాలుగా మనకి పంటలకు నష్టం చేస్తాయి. ఒకటి ఏంటంటే పెద్ద పెద్ద పురుగులు ఆకులను తినేస్తాయండి. అవి వెళ్ళి వేళ్ళ మీద గుడ్లు పెట్టి కంప్లీట్గా వేళ్ళని కరెక్ట్గా పిందబడే టైంకి మొత్తం పంట నాశనం అయ్యే పరిస్థితి ఉంది. తర్వాత అది వైరస్ కూడా కారకం అవుతుంది. ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి ఇన్ఫెక్షన్ పంపిస్తూ ఉంటాయి. దీనికి మేము రకరకాల ప్రయత్నాలు చేసామండి. మనము ఈ వేప కషాయాలు కానీ, అగ్నాస్త్రాలు కానీ లేదా బయోఫర్టిలైజర్స్ కానీ ఇవన్నీ కూడా మనకేమి అంత 100% సక్సెస్ ఇవ్వలేదు. దీనివల్ల మనం 2-3 సార్లు పంట నష్టపోవడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే కొన్ని ఆర్గానిక్లో రెగ్యులర్గా ఉండే ఇబ్బందులు. వీటికి మనకి సరైన నాలెడ్జ్ బేస్ కూడా లేదండి. అంటే ఇప్పుడు మనకి ఆర్గానిక్ మీద రకరకాల పద్ధతులు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ కొన్ని ఈ స్పెసిఫిక్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెంక పరుగు అనేది 4-5 సంవత్సరాలుగా మనం వేరే సోర్సెస్కి చెప్తా ఉన్నాము దీనిలో ఇబ్బందులు ఉన్నాయని. కాకపోతే దానికి కంప్లీట్ సొల్యూషన్ అనేది మనకి ఇంతవరకు దొరకలేదు. సో అటువంటి నాలెడ్జ్ బేస్ ఒకటి డెవలప్ చేయాల్సిన అవసరం ఉందండి. మనకు కంప్లీట్గా అన్ని తెగుళ్ళు కానీ అన్ని పురుగులు కానీ మనకి ఈరోజు కంట్రోల్ అయ్యే పరిస్థితి లేదు ఆర్గానిక్లో. తర్వాత ఇంకొకటి, ఈ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుందని చెప్పానండి. తర్వాత మార్కెటింగ్ అనేది ఆర్గానిక్లో అతిపెద్ద ఇబ్బంది అండి. ఈరోజు మనము ప్రొడక్షన్ చేసిన తర్వాత ఈ పంటను తీసుకెళ్ళి మనం మార్కెట్లో అమ్మితే దానికి ఎటువంటి డిఫరెన్సియేషన్ లేదండి. మామూలు పంటలో ఏదైతే విలువ మనకు కట్టిస్తారో అదే విలువ ఆర్గానిక్ పంటలకు కూడా వస్తుంది. సో దీనికి డిఫరెన్సియేషన్ అనేది కొద్దిగా ఇబ్బందికరం. మార్కెట్లలో ఆర్గానిక్ అని సపరేట్గా అమ్మే పరిస్థితి ఈరోజు లేదు. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఎండ్ కస్టమర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ లిమిటెడ్గా ఉంటుందండి. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఆర్గానిక్ చేస్తున్నారు కానీ దీనికి ఇంత రేట్ ఎక్కువ ఎందుకు అనేది జనరల్గా అడుగుతూ ఉంటారు. కాకపోతే మీకు ఇప్పుడు చెప్పినట్టు ఆర్గానిక్ పంటలు పండించడంలో ఖర్చులు ఎక్కువ ఉంటాయండి, దిగుబడులు కొంచెం తక్కువ ఉంటాయి, తర్వాత డెలివరీ ఛార్జీలు ఎక్కువ ఉంటాయని చెప్పాను. దీని మూలంగా మనకు రేట్ అనేది డెఫినెట్గా ఇంక్రీజ్ అయితేనే ఇది వాయబుల్ అండి. అంటే మనం ఆర్గానిక్ పండించాలంటే డెఫినెట్గా దాని రేటు కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఈ అన్ని కారణాల మూలంగా. సో ఈ విషయం అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ఈ బయట ఇంత రేటుకు మామూలు దొరికినప్పుడు కొంచెం ఎక్కువ రేటుకు ఆర్గానిక్ ఎందుకు, ఇదేదో మనకు కొద్దిగా మోసం జరుగుతుందన్న ఆలోచనలో కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకుంటే మీకు సేఫ్ ఫుడ్ కొంచెం ఎక్కువ రేట్ అయినా కానీ మంచి ఫుడ్ మీకు దొరుకుతుంది అనేది మనం ఆలోచించుకున్నప్పుడు దాని గురించి పెద్ద ఆలోచించే అవసరం ఉండదండి మనం. తర్వాత ఇప్పుడు మనం చెప్పింది ఇప్పుడు ఆర్గానిక్, ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే ఈరోజు ఆర్గానిక్ ఫుడ్ మీద మనం స్పెండ్ చేసి రేపు హాస్పిటల్ ఖర్చులు తగ్గించుకుందామని చాలామంది ఈరోజు చెప్తున్నారు. సో అది చాలా కరెక్ట్ అండి. ఈ ఇన్ఆర్గానిక్ కెమికల్స్ వాడిన పంటలలో మనకి ముఖ్యంగా ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర నాలెడ్జ్ అనేది తక్కువ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ కెమికల్ని మనము 1.4 ml per లీటర్ వేసి మనం స్ప్రే చేయాలనుకున్నప్పుడు రైతులకు ఆ విషయం తెలియక ఈ 2 ml వేస్తే ఇంకా బాగా పనిచేస్తుంది కదా, 3 ml వేస్తే ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఎక్కువ వేసి కొట్టే పరిస్థితి ఉంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది లేక ఇంకా మనకు డేంజర్ అవుతుంది. ఎందుకంటే మనం చేసే టెస్ట్లన్నీ ఇప్పుడు కెమికల్ ఒకటి రిలీజ్ అవుతుందంటే అది ఒక పర్టికులర్ డోసేజ్లో వాళ్ళు టెస్ట్ చేస్తారు, కానీ మనం వేసే డోసు దానికి 2-3 వేసినప్పుడు ఆ టెస్ట్లు కూడా మనం కరెక్ట్ అయ్యవు. దానివల్ల దుష్ఫలితాలు చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి. అలానే ఇంకొన్ని ఏంటంటే ఈ నాలెడ్జ్ గ్యాప్ ఎక్కడ కూడా వస్తుందంటే
ఈ కొన్ని కెమికల్స్ వీటికి ఈ వాడిన తర్వాత కొంత పీరియడ్ మనము ఆ కాయలను కానీ పండ్లను కానీ కోయడానికి లేదండి, తినడానికి లేదు. ఈ అగైన్ నాలెడ్జ్ గ్యాప్ మూలంగా ఏమవుతుందంటే కొన్నిసార్లు కాయలు పండ్లు తెంపిన తర్వాత కూడా కెమికల్ స్ప్రే చేసి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, పురుగులు ఉండకూడదని. దానివల్ల ఇమీడియట్గా ఈ బాడీలోకి వెళ్ళి దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా, హెల్త్ ఇష్యూస్ ఉండే అవకాశం చాలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఆకుకూరలు తీసుకున్నారంటే మనకి చాలా వరకు అవి రకరకాల నీళ్ళల్లో పండుతూ ఉంటాయి, మనకు మూసి వాటిని వండిస్తూ ఉంటాం, అవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆర్గానిక్లో అలౌడ్ కాదండి. ఆర్గానిక్లో మనం మూసి పక్కన ఈ సూవేజ్ వాటర్లో మనం పండించడానికి లేదు. దానివల్ల రకరకాల ఇబ్బందులు, హెవీ మెటల్స్ కంటామినేషన్, డిసీజెస్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్గానిక్లో ఏంటంటే మనం వాటర్ క్వాలిటీ కూడా మానిటర్ చేస్తాం కాబట్టి ఆ ప్రొడ్యూస్ కూడా మనకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. సో హెల్త్ వైజ్ ఓవరాల్గా ఆర్గానిక్ అనేది చాలా యూస్ఫుల్ ప్రొడ్యూస్ అండి. దానికి కొద్దిగా ఖర్చు ఎక్కువైనా మనం ఆర్గానిక్ వెళ్ళడం చాలా ఉత్తమం.